బెల్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అయితే ఈ నోటిఫికేషన్లో శాలరీ డీటెయిల్స్ ఎంత, ఏజ్ లిమిట్ ఎంత, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఏం స్టడీ కావాలి, ఏజ్ రిలాక్సేషన్ ఎంత అనేది ప్రతిదీ ఈ వీడియో మనం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. అయితే ముందుగా మన ఛానల్కి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే కొద్దిగా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు వీడియోలో అయితే మనమైతే ఎంటర్ అవుదాం. బెల్ అంటే ప్రొబాటనరీ ఇంజనీరింగ్ రిక్రూట్మెంట్. ఈ నోటిఫికేషన్ లో టోటల్ వేకెన్సీ వచ్చి 350. ఇందులో 200 వేకెన్సీస్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో అయితే ఉన్నాయి. 150 వేకెన్సీస్ మెకానికల్ డిపార్ట్మెంట్ లో అయితే ఉన్నాయి. ఇప్పుడు దీన్ని కేటగిరీ వైజ్ గా డివైడ్ చేద్దాం. అన్రిజర్వ్ వాళ్ళకి 145 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 35 వేకెన్సీస్, ఓబీసీ అండ్ ఎన్సీఎల్ వీళ్ళకైతే 95 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకి 52, ఎస్టీ వాళ్ళకి 26. నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే అక్టోబర్ 24న. అయితే ఆన్లైన్ రోజు కూడా అదే. అలాగే లాస్ట్ డేట్ వచ్చి నవంబర్ 14న. అడ్మిట్ కార్డ్కి సంబంధించి డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫీ గురించి అయితే మాట్లాడుకుందాం. జనరల్, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 1000 రూపాయలు అప్లికేషన్ ఫీ. జిఎస్టీ అదనం. జిఎస్టీ ఎంతంటే 180 రూపాయలు. అలాగే ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూ, బిఏ, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకైతే నో అప్లికేషన్ ఫీ. అంటే వీళ్ళు అనమాట ఛార్జ్ చేసే అవసరం అయితే. ఇప్పుడు మనం ఏజ్ లిమిట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఏజ్ లిమిట్ వచ్చి ఈ జాబ్ని అప్లై చేసుకోవాలి అంటే ఖచ్చితంగా 25 సంవత్సరాలు అయితే ఉండాలి, జనవరి 1, 2025 నాటికి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు ఓబీసీ, ఎన్ఎల్సీ వీళ్ళకైతే 3 సంవత్సరాలు రిలాక్సేషన్. ఎస్టీ, ఎస్సీ వాళ్ళకి 5 సంవత్సరాలు రిలాక్సేషన్స్. పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 సంవత్సరాలు రిలాక్సేషన్స్. ఇప్పుడు ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఏఐసిటిఈ గుర్తింపు ఉండాలి. అంటే ఆల్ ఇండియా కౌన్సిలర్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ వీటి నుండి పొందిన గుర్తింపు గల బిఈ, బీటెక్, బిఎస్సి ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. ఇప్పుడు మనం శాలరీ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. శాలరీ వచ్చి స్టార్టింగ్ 40,000 నుండి ఇది పెరుగుతూనే ఉంటుంది. 3 సంవత్సరాల కలమాట దాదాపు 1,40,000 దాకా అయితే పెరుగుతుందంట. అదే కాకుండా అదనపు బెనిఫిట్స్ అయితే ఉంటాయి. డిఏ అంటే డియరెన్స్ అలవైస్, అలాగే హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవైస్. ఈ జాబ్ వచ్చిన వాళ్ళకి ఇటువంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అయితే ఇలాంటి నోటిఫికేషన్ సంబంధించి మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్లు వస్తూనే ఉంటాయి. మన ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే ఎప్పటికప్పుడు ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్.